ఒకసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే తప్పు వాళ్ళదవుతుంది, రెండోసారి మోసపోతే తప్పు మనదవుతుందని కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ లక్ష్యం ఇస్తే దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తామని, 10,000 ఇస్తే 15,000 ఇస్తానని, 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని మోసాలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధలు పడుతున్నారని కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక్కరే సంతోషంగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బాధలు పడుతున్నారని పేర్కొన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గల్లీ తిరిగి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తుండడం అభినందించమని అన్నారు. మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందన్నారు. అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి వాతలు పెట్టాలన్నారు. ఈ నెల 27న జరిగే వరంగల్లో రజతోత్సవ సభకు మల్కాజ్గిరి ప్రజలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో గెలుచుకున్నా దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ని, ఎందుకంటే మోడీలో కూర్చున్నావు అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు